#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు జరిగిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయని ఏరియా అంటే డోనర్ ఏరియా అండ్ రెసిపియంట్ ఏరియా కాకుండా ఈ మధ్యలో మిగిలిన ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే దీనికి ఆన్సర్ ఎస్, అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. కానీ ఓన్లీ మీ ఫ్యామిలీలో కూడా ఆ ఏరియా బాల్డ్ అయిపోయి ఉంది అనుకోండి, అంటే మీ మేనమామకి అలా బాల్డ్నెస్ ఉన్నా లేదా మీ నాన్నగారికి కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా బాల్డ్నెస్ వచ్చినప్పుడు ఆ ఏరియా కూడా బాల్డ్ అయి ఉంటే అటువంటి సిచ్యువేషన్లో మీకు కూడా బాల్డ్నెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఒక అపోహలో ఉంటారు, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోజ్ వాళ్ళకి ఫ్రంట్ ఏరియాలో బాల్డ్నెస్ ఉంది అనుకుందాం, వాళ్ళు ఫ్రంట్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు అంటే ఫ్యూచర్లో స్కాల్ పై భాగంలో లేదా క్రౌన్ భాగంలో కూడా జుట్టు రాలదేమో అనే అపోహలో ఉంటారు. మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే మనం గ్రాఫ్ట్స్ అనేటువంటివి తల వెనక భాగంలోంచి తీసుకుంటున్నాము. ఇవి పర్మనెంట్ గ్రాఫ్ట్స్. వీటిని ఎక్కడ ఇంప్లాంట్ చేస్తున్నామంటే ఎక్కడెక్కడైతే మనకు గ్యాప్స్ కానీ బాల్డ్నెస్ కానీ కనిపిస్తుందో, సో ఇవి ఇంప్లాంట్ చేసినప్పుడు ఇవి మాత్రమే ఫాల్ అవ్వకుండా ఆగుతాయి. అంటే ఒకవేళ ఫాల్ అయినా మళ్ళీ గ్రో అవుతూ రెగ్యులర్ హెయిర్లా బిహేవ్ చేస్తాయి. కానీ ఈ ఇంప్లాంట్ చేసిన ఏరియా అంటే రెసిపియంట్ ఏరియా ముందర కానీ రెసిపియంట్ ఏరియా వెనకాల కానీ లేదా రెసిపియంట్ ఏరియా లోపలనే మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ లేదా అన్ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో అటువంటి హెయిర్ పోయే అవకాశాలు ఎప్పటికైనా ఉంటాయి. ఒకవేళ మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ సివియర్గా ఉంది అంటే, అలా కాకుండా మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ చాలా తక్కువ ఉంది, మీకే అందరికంటే ఎక్కువ బాల్డ్ ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ప్లాంట్ కనుక చేయించుకున్నట్లయితే మిగతా వెనకాల ఉండే హెయిర్ బాల్డ్నెస్ అయ్యే అవకాశాలే లేవు కాబట్టి అవి ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మరి ఇటువంటి హెయిర్ ఫాల్ జరగకుండా ఉండాలి, ఫర్దర్గా బాల్డ్ కాకుండా ఉండాలి అంటే సింపుల్ టెక్నిక్ మీరు వాడాల్సింది ఏంటి అంటే మెడికేషన్ని ప్రాపర్గా కంటిన్యూ చేసుకోవడం అండ్ రెగ్యులర్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్తో ఆ టీమ్తో టచ్లో ఉండడం. ఒకవేళ మీకు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్తో కానీ టీమ్తో కానీ టచ్లో ఉండడం కష్టం అయిపోతుంది, మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం కానీ లేకపోతే అబ్రాడ్ ఉండడం కానీ వాట్ ఎవర్ ఫర్ ఎనీ రీజన్స్ మీరు మీ సర్జరీ జరిగిన డాక్టర్తో టచ్లో రాలేకపోతే దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్తో అయినా కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి మీ హెయిర్ సిచ్యువేషన్ కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే డెఫినెట్గా మీ హెయిర్ని సేవ్ చేసుకోవచ్చు.